మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరిచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు వాళ్ళకి, ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం. దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా, పైగా క్షమాపణ కూడా చెప్పలేదు ఆడవాళ్ళకి. బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళ క్షమాపణ చెప్తున్నా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి. ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు, తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అలాగే అంటే ఒక ట్వీట్ పెట్టే ఇన్సిడెంట్ జరిగింది, మొన్న జరిగిందండి. మొన్నటి నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇది మా నోటీస్కే వచ్చింది. దాన్ని ఆ రోజే మేము సుమోటాగా తీసుకొని 2 రోజుల నుంచి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే లూప్ హోల్స్ అనేది లేకుండా తప్పించుకునే దానికి ఆస్కారం లేకుండా అన్ని సమన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని శిక్ష పడే విధంగా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది 2 డేస్ ముందు కంటే. ఎందుకంటే ఏ మనస్సాక్షి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని సమర్థించరు. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా నిరసనలు తెలిపారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇదంతా ఇంకోటి కూడా చూస్తే మన మహిళల ఇష్యూ మెయిన్ హైలైట్ అయింది కాబట్టి కమ్యూనల్ ఇష్యూస్ కూడా తీసుకొచ్చాడు. రాజధాని ఏంటి, అది దేవతల రాజధాని అంటే మేము క్రిస్టియన్ దేవుడు అనుకోవాలా, ముస్లిం దేవుడు అనుకోవాలా? అసలు ఆ ఉద్దేశం ఎందుకండి వాళ్ళకి? దేవుళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అందరూ ఒకటే. అమరావతి దేవతల రాజధాని అన్నప్పుడు అందరూ వస్తారు, అంతేగాని దానికి కూడా మీరేదో మళ్ళీ అక్కడ ఒక కులం మధ్య లేకపోతే రిలీజియన్స్ మధ్య మీరు ఇది చేయాలనుకోవటం, తేడాలు తీసుకురావటం చాలా తప్పు. ఇవన్నీ కూడా సహించేది లేదు. అలాగే మేము ఏదైనా లేకపోతే మన మీడియా అనుకూల మీడియా ఉందో, ఒక ఛానల్ ఉందో, మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే తప్పు. అది ఫ్యాక్ట్స్తో మాట్లాడాలి. మేము ఈ 2 రోజులు వర్క్ చేసి కూడా ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాం. ఏదైతే 150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్స్ అని అన్నాడో అది చాలా తప్పు. ఇది ఏపీ సాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి. వీళ్ళకంటే కరెక్ట్గా ఎవరు ఇవ్వరు. ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారనే డేటా చాలా క్లియర్గా ఉంటుంది. ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అదెవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా? ఎక్కడా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు, ఓవరాల్గా స్టేట్ మెన్షన్ చేశారు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు యాజ్ అ జర్నలిస్ట్? చదువుకున్న వాళ్ళే కదా. జర్నలిజం ఎంత 4th ఎస్టేట్ అంటారు, ప్రజల్ని కాపాడటానికి, ప్రజల పక్షాన్ని ఉండటానికి నిలబడే మీడియా జర్నలిజం 4th ఎస్టేట్.
అలాంటిది మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళల్ని అవమానపరచడం చాలా తప్పు. మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాడండి ఎన్జిఓస్ గుంటూరులో రిజిస్టర్ అయ్యి 150 ఉన్నాయి అన్నాడు. ఏపీ సాక్స్ డేటా ప్రకారం ఎక్స్క్లూజివ్గా ఫీమేల్ వర్కర్స్తో వర్క్ చేసేది 4 ఎన్జిఓస్. అంటే చూడండి, డేటా లేకుండా చాలామంది రిజిస్టర్ చేసుకుంటారు సొసైటీస్, లేకపోతే ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో. దాంట్లో ఒక మోటివ్ వాళ్ళు పెట్టుకుంటారు, కానీ అందరూ ఎవరు ఎక్స్క్లూజివ్గా వర్క్ చేయరు. ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసేది కాకుండా ఇంకో మొత్తం కలిపి 6 ఉన్నారు అంతే టోటల్ ఎన్జిఓస్. ఈ నంబర్ ఎక్కడ, వాళ్ళు చెప్పిన 150 ఎక్కడ, కనీసం 10% కూడా లేదే, 1% కూడా ఎలా మాట్లాడతారు అసలు? అది ఒక పబ్లిక్ డిబేట్ ఛానల్లో మామూలుగా ఎక్కడా కూడా అండి. ఈవెన్ స్టడీస్ చేసినా, ఎవరైనా స్టడీస్ చేసినా, గవర్నమెంట్ చేసినా, ఎన్జిఓస్ చేసినా, ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ప్రాస్టిట్యూట్స్, తెలుగులో అయితే వేశ్యలు అనే పదాన్ని ఎక్కడా వాడరు, సెక్స్ వర్కర్స్ అనే వాడతారు. అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం. లెక్కలేనితనం, బేసికలీ లెక్కలేనితనం. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే లెక్కలేనితనం. ఆడవాళ్ళు ఏం పాపం చేశారండి? అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం, త్యాగం చేశారు. అది త్యాగం అనే అంటాం మేమందరం. త్యాగం చేశారు. త్యాగం చేసినందుకు గత 5 ఏళ్లలో రోడ్లు ఎక్కారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు, కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. సరే, ప్రభుత్వాలు మారినయి, అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనకూడని మాటలు, ఎవరం కూడా ఎప్పుడు వాడని మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా, కన్నీళ్ళు పెట్టుకునేలాగా, మళ్ళీ మహిళా కమిషన్ కాళ్ళు పట్టుకునేలా చేశారు. ఏంటండి ఈ దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి? ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళని ఏదైనా అనేయటం. సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా శిక్ష పడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.